ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ఇవే నా శుభాకాంక్షలు. ఇక పవన్ ఏం పీకుతారో చూస్తారా? ఇలాగే చాలామంది అన్నారు, అయిపోయారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన అనంగానే ఏంటో మరి ప్రతి ఒక్కరికి కడుపుమంట, ఎసిడిటీ విపరీతంగా ఉంటుంది. పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, పరస్పర విరుద్ధమైన పార్టీలు కూడా ఆయన అనేసరికి ఉమ్మడిగా ఒకటే విధానంలో వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు వచ్చింది అంటే, మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల తదనంతరం జరిగిన పరిణామాలు. అసలు వ్యాఖ్యలు చేసిందేమో ప్రొఫెసర్ నాగేశ్వరు, క్షమాపణలు చెప్పమంటుందేమో పవన్ కళ్యాణ్. దాన్ని ఖండించిన దానికి ఇది ఒకటి అలా ఉంచితే, ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కదా, ఈ సందర్భంగా ఆయన ఇక్కడ తెలంగాణ నాయకులతో ఒక సమావేశం నిర్వహించాలి అని చెప్పేసి అనుకున్నారు. అదేంటి నూతన నిర్మాణ ఏదో సభ మొత్తానికి. దానికి కూడా అభ్యంతరం, పర్మిషన్ లేదట. ఇది తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. సో ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో విశ్లేషించే ప్రయత్నం చేస్తా. సో ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ద్రోహి అని చెప్పేసి అన్నారు. దీనికి నిదర్శనంగా అంటే ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అదేంటి, ఒకానొక సభలో తెలంగాణ ఏర్పడేటప్పుడు సమయంలో 11 రోజులు నేను భోజనం మానేశాను, భోజనం చేయలేకపోయాను అన్నారు. అసలు ఆయన ఏ సందర్భంలో అది ఎందుకు అన్నారో ఏమైనా పొన్నం ప్రభాకర్ గారు కొంచెం పరిశీలించారా? తెలుసుకోండి. ఎందుకంటే మీరు సామాన్యమైన కార్యకర్త కాదు, ఒక మంత్రిగా ఉన్నప్పుడు వేరే అతని పైన, మీకంటే పెద్ద స్థాయి వ్యక్తుల పైన వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం పరిశీలించి అందులో వాస్తవం ఏంటి, ఆయన ఎందుకు అన్నారు, ఏ సందర్భంలో అన్నారు అనేది గుర్తు చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే చెప్పారు ఏమని. అక్కడ తెలంగాణ ఏర్పాటు చేసిన విధానం చూసారా? తెలంగాణ విడిపోవటానికి ఆయనకేం అభ్యంతరం లేదు, వాళ్ళ డిమాండ్ ఉంది, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఉంది, ఓకే ఏర్పాటు చేయొచ్చు. కానీ ఆ ఏర్పాటు చేసిన తీరుంది చూశారు, అది ఆయన ఖండించింది. ఆయనే కాదు, ఇప్పటికి నేను ఖండిస్తా, చాలామంది ఖండిస్తూ ఉంటారు. తెలంగాణని ఏ రకంగా ఏర్పాటు చేశారు, ఒక పద్ధతి ప్రణాళిక ఏం ఉండదా ఏంటి? ఎలా పడితే అలాగా పార్లమెంట్లో తలుపులు వేసేసి బిల్లులు పాస్ చేసేస్తారా? అది మీ పార్టీ అధికారంలో ఉండగానే కేంద్రంలో. ఆ దౌర్భాగ్యం అంతా కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండగా చేసిన పనులే. మరలా ఇప్పుడు మీరేదో పెద్ద తెలంగాణకి వెలుగు తీసుకొచ్చినట్టు, తెలంగాణ మీ వల్లే వచ్చినట్టు అంతమంది పాపం మరణాలకు కారణం ఎందుకు అవుతారు? ప్రతి ఒక్కరు కారకులే అందులో. ఇదే తెలంగాణ ఆవిర్భావానికి, ఏర్పాటుకి ఎంతమంది బలిదానాలు చేసుకోవాల్సి వచ్చింది? మరి ఎందుకు 2009లో చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మరలా ఎందుకు వెనక్కి తీసేసుకున్నారు? మరలా అప్పుడు ఎన్ని అల్లర్లు చెలరేగాయి? చివరికి తెలంగాణ ఏర్పాటు చేసే విధానం, ఎన్నో రాష్ట్రాలు మన దేశంలో విభజించబడ్డాయి, కానీ ఇంత దారుణాతి దారుణంగా పార్లమెంట్లో తలుపులు వేసి మరీ విడగొట్టింది ఏంటి అంటే తెలంగాణనే. అది అంత దారుణంగా చేసింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీనే. సో ఈ పాపంలో బీజేపీ కూడా కొంత ఉందిలేండి. ఎందుకంటే లోక్సభలో బిల్లు పాస్ చేయడానికి మద్దతు ఇచ్చి రాజ్యసభకు వచ్చేసరికేమో విభేదించారు. ఇది అలా ఉంచుదాం. ఇక దాని తర్వాత కోనసీమ కొబ్బరి చెట్లు. ఈ కోనసీమ కొబ్బరి చెట్లు మన తెగులు వచ్చిన దానికి పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటి, ఎవరో ఒకరిద్దరు మీ కోనసీమ అందాలు చెట్లు చాలా బాగుంటాయి అని చెప్పేసి అన్నదానికి ఆయన చమత్కారంగా సరదాగా కొంతమంది తెలంగాణ నాయకుల దిష్టి తగిలి ఉంటుంది అన్నారు. తెలంగాణ ప్రజలది కాదు. మీరు దాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఆపాదించేసి మా తెలంగాణ అన్నారు, మా తెలంగాణ అని అంటున్నారు. ఈయనేదో తెలంగాణకి మొత్తం ఉద్యమం నడిపించేసి తెలంగాణని నడిపించినట్లుగా ఇప్పుడు క్లెయిమ్ చేసుకునేలాగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏదో అంటున్నారు, మళ్ళీ ఇంకా భలే మాట అన్నారు పొన్నం ప్రభాకర్ గారు. ఏంటది, ఆంధ్రాలో ఒక సామెత ఉంటుందంట, తల్లికి ముక్కు పొడక చేయించలేనోడు పిన్నమ్మకి వడ్డానం చేస్తాడు. అది ఆంధ్రాలో సామెత కాదు పొన్నం ప్రభాకర్ గారు. అసలు సామెత ఏంటి చెప్పనా, తల్లికి తిండి పెట్టలేనోడు పిన్నికి బంగారపు గాజులు చేపిస్తాడంట. ఇది సామెత. అది ఆంధ్ర వాళ్ళ సామెత కాదండి,
తెలుగు ప్రజల సామెత. మీరు సామెతలను కూడా ఆంధ్రాకే కన్ఫైన్ చేసేసి ఇది ఆంధ్రాలో ఉంది అని చెప్పేసి చెప్పారంటే మీరు ఎంతటి మహానుభావులు అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ మీ ఘోష, మీ బాధ ఎందుకో నేను ఈ వీడియో చివరిలో వివరిస్తా. సో ఆ ప్రకారంగా మాట్లాడుతున్నారు. ఏంటి మీకు ఏదైనా ఉంటే, ఏదైనా పీకేది ఉంటే అక్కడ పీక్కో, ఇక్కడ కాదా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. సరే ఆ మాటకే వద్దాం. ఇదే కొండగట్టు ఆలయం ఆంజనేయ స్వామిది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. నువ్వేమన్నా ఏంటది దేవాదాయ శాఖ మంత్రివా అన్నారు. ఆయన దేవాదాయ శాఖ మంత్రి అవసరంలా. అయినా కానీ టీటీడీ నుంచి నిధులు తెప్పించారుగా. అప్పుడు గుర్తు రాలేదా మీకు తెలంగాణకి ఆంధ్రాకి మధ్య ఈ విభేదాలు? నువ్వు ఆంధ్ర ఓడివి తెలంగాణ దీనికి ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అప్పుడు ప్రశ్నించలేదే. అంతెందుకు, ఇదే విపత్తులు వచ్చినప్పుడు మొన్న ఇటు ఆంధ్ర కావచ్చు, అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర వాళ్ళతో పాటుగా తెలంగాణ వాళ్ళకు ₹1 కోటి ఇచ్చారు ఆయన కాంపన్సేషన్. నీకేం పని, నువ్వు ఆంధ్ర వాడివి తెలంగాణ వాళ్ళకి ఎందుకు ₹1 కోటి ఇస్తున్నావు, మాకు అవసరంలే మేమే ఇచ్చుకుంటామని చెప్పి ఒక్క మాట అనలేదే. ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు ఆంధ్రాకి తెలంగాణకి మధ్య వైషమ్యాలు, ఆ విభేదాలు? సో ఇలా ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం పీకుతారో చెప్తా ఒకసారి. తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కారణం ఏంటండి? ఏంటి కారణం చెప్పండి. వన్ అండ్ ఓన్లీ రేవంత్ రెడ్డి. ఆయన లేకపోతే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదు, ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. సో వీళ్ళందరూ ఫస్ట్ నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు కదా, మిగతా నాయకులందరూ ఇప్పుడు మంత్రులు. వీళ్ళు కాంగ్రెస్ని ఏమాత్రం కూడా అడుగును ముందుకు వెళ్ళింది వీళ్ళు. అలా అటువంటిది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ నుంచి వచ్చి కూడా కాంగ్రెస్ని లీడ్ చేసి అధికారంలోకి తీసుకురాగలిగాడు. సో ఇప్పుడు మీరు అన్నారు, అప్పుడు ఒక మాట మాట్లాడారు, ఇప్పుడు ఒక మాటలు మాట్లాడారని వినిపిస్తున్నారు. చూసారా, 11 రోజులు అన్నం మానేసిన వాడికి తెలంగాణ ఏర్పడిందని చెప్పేసి అని ఇదే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తారు. చూస్తారా, అవి కరెక్ట్గా చాలామంది సోషల్ మీడియాలో వాడేస్తున్నారు అనుకోండి వేరే పార్టీల వాళ్ళు, మీరంటే గిట్టని వాళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఎండగట్టారు అనే వ్యాఖ్యలు, ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా పూడుతున్నాయనే వ్యాఖ్యలు, ఈ రెండు పక్కన పెట్టి, అంటే మీరు ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు చేస్తున్న వ్యాఖ్యల వల్ల మీ నాయకుడిని మీరే ఎండగడుతున్నారు. ఇదిగో మీ రేవంత్ రెడ్డి అప్పుడు ఇలా మాట్లాడాడు, ఇప్పుడు ఇలా మాట్లాడాడని ఇట్లా బదనాం చేస్తుంది ఎవరో పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు, వాళ్ళు మాట్లాడుతున్న తీరు. సో మీరు అవన్నీ కెలక్కుండా ఉన్నారనుకోండి, వీళ్ళు ఇవి తీసుకొచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళు అవి తీసుకొస్తున్నారు. సో ఈ ప్రకారంగా ఇక్కడ అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి గారు బదనాం అయ్యేలాగా చేసింది ఎవరు అంటే ఇదిగో మీరు చేస్తున్న వ్యాఖ్యలు. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పీకుడు గురించి మాట్లాడదాం. నేను చాలా ఫెయిర్గా క్లియర్గా మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు కేంద్రంలో ఎన్డీ అధికారంలో ఉందంటే కారణం ఎవరండి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీ సీట్లు, రైట్? ఇదే ఎంపీ సీట్లు ఎన్ని ఎంపీ సీట్లు ఉండేయండి ఆంధ్రాలో అంటే వైసీపీ 4 తీసి పక్కన పెట్టేయండి, 25లో 4 తీసేస్తే 21 సీట్లు. అందులో కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ. సో ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీకి ఉన్న 16, పవన్ కళ్యాణ్కి ఉన్న 2, ఈ 18 సీట్లు ఎంత కీలకం? మిగతా 3 బీజేపీ కదా. ఇవి ఎంత కీలకం? ఇవి లేకపోతే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని కాదు, అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు కాదు. మరి అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్నికలకు ముందు ఇదే బీజేపీతో ఎలయన్స్ కావాలి, ఖచ్చితంగా ఉండాలి అని ఇటు బీజేపీ వాళ్ళని కన్విన్స్ చేసి ఏది తెలుగుదేశం పార్టీని ఎలయన్స్లో తీసుకురావడానికి, అలాగే తెలుగుదేశం పార్టీతో ఖచ్చితంగా నేను వెళ్తానని చెప్పేసి చెప్పిన తర్వాత బీజేపీకి మరలా వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి ఇలా టీడీపీ బీజేపీని వాళ్ళిద్దరిని ఒక గూట్లోకి చేర్చి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన విధానం, ఆయన గనక ఈ కూటమి ఏర్పాటుకి ముందడుగు వేయకుండా ఉంటే ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండేది కాదు. అంటే ప్రధానమంత్రిని కూడా ఈయన యొక్క చతురత, ఈయన యొక్క చదరంగం, ఈయన యొక్క ముందు చూపు, ఈయన యొక్క తీసుకున్న నిర్ణయాల వల్లనే ఇవాళ ఆ రకంగా నరేంద్ర మోదీ గారు 3వ ప్రధాని అయ్యారు. అది ఆయన యొక్క స్టామినా. మీరు మీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి వచ్చి
అటువంటి చరిష్మా ఉన్న నాయకుడు వచ్చి చేసేంత వరకు కూడా మీ పార్టీకి దిక్కు లేదు. ఏది మేమిచ్చాం తెలంగాణ అని చెప్పుకునే మీకే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అటువంటి మీరు ఇవాళ వచ్చేసి పవన్ కళ్యాణ్ నువ్వేం చేస్తావు అంటే, పవన్ కళ్యాణ్ అనే నాయకుడు అతను వ్యక్తి ఈ రాష్ట్రానికే కాదండి, అతను దేశానికే కావలసినటువంటి నాయకుడు. మీరేదో మా తెలంగాణకి ఏమొస్తావు అది ఇది అంటున్నాడు. మీ తెలంగాణ కాదు, మా తెలంగాణ కాదు, మనది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ఏ రాష్ట్రంలో అయినా సరే ఏమైనా సరే రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మీటింగులు పెట్టుకోవచ్చు, పోటీలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాదని అంటానికి మీరెవరు? ప్రజలు ఆహ్వానిస్తే, ప్రజల అభిమానం చొరగొంటే ఆపేవారు ఎవరో ఉండరు. సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ని ఇవాళ మీటింగ్ పెట్టనీయకుండా ఏదో సంఘాలు గుద్దుకుంటా ఉంటే ఇప్పుడు మళ్ళీ ట్వీట్ చేశారు, సాయంత్రం ప్రెస్ మీట్కైనా పర్మిషన్ ఇస్తారా అని. ఆ ట్వీట్లో మీకు ఏం కనిపిస్తుందో తెలియదు, కానీ అర్థం కావాల్సిన గట్టిగా అర్థం అవుతుంది ఆ ట్వీట్ సారాంశం ఏంటి అనేది. కనీసం ప్రెస్ మీట్ అన్న పెట్టుకొని ఇస్తారా అని. సో ఇలాంటి పోకడలు కొంతమంది పోయారు. ఆ పోకడలు పోయిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎక్కడుందో తెలుసు కదా. మొత్తం మేమే, సర్వం మేమే, మేమే రాజులం, మేము పాలించడానికి పుట్టాం అని ఫీల్ అయిన వాళ్ళందరూ కూడా ఇవాళ అడ్రస్ గల్లంత అయిపోయింది. కాబట్టి వాటన్నిటిని గుర్తుపెట్టుకొని మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడాలి, ఎంత బాధ్యతగా మాట్లాడాలి, అందులో మంత్రిగా ఉన్నప్పుడు ఇంకెంత ఇదిగా మాట్లాడాలి, లేదా ఒక ప్రొఫెసర్గా ఉన్నప్పుడు, ఒక రిటైర్డ్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు, ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఉన్నప్పుడు మనం ఎంత బాధ్యతగా మాట్లాడాలి. అసలు మాట్లాడిన దానికి ప్రాంతీయ విభేదాలకు ఏమన్నా సంబంధం ఉందా? ఆ జర్నలిస్టుల ముసుగులో ప్రాంతీయంల మధ్య విభేదాలు సృష్టించేలాగా, విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడిన మాటలు. ఈ మధ్యలో కల్వకుంట్ల కవిత ఆవిడొచ్చారు. ఆవిడ ఇంకా ఏదో చెప్తున్నారు. సరే, ఎవరు ఎన్ని చెప్పినా ఎవరో పట్టించుకోరండి, ఇది మాత్రం ఖాయం. ప్రజలు అల్టిమేట్గా డిసైడ్ అవుతూ ఉంటారు ఎవరు ఏం చేస్తారని. ఇదే పవన్ కళ్యాణ్ మీకు ఏదైనా కాంపెన్సేషన్ ప్రజలకి ఇబ్బంది పడుతున్నారని ఇచ్చినప్పుడు అప్పుడు గుర్తురాదు ఆయన తెలంగాణ, ఆంధ్ర ఇట్లా అని. ఇలాంటప్పుడు మాత్రం ఇదంతా ఎందుకు ఫినిషింగ్ టచ్ చెప్తాను. ఇంకా ఇదంతా ఇప్పుడు వీళ్ళ తపన ఏంటి అంటే, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఎక్కడ క్లెయిమ్ చేసేసుకుంటా ఉంటుందా, తెలంగాణ మా వాళ్ళే వచ్చింది అని. సో ఇప్పుడు ఇది కాదు, మేము కూడా ఉన్నాము అని వీళ్ళు కూడా తెలంగాణ ఫ్లేవర్ని ఎంతకాలం తెలంగాణ ఆంధ్ర అని అయిపోయింది. 12 సంవత్సరాలు గడిచిపోయింది తెలంగాణ ఏర్పడి. ఇంకా అదే తెలంగాణ అదే ఆంధ్ర అని విద్వేషాలు రెచ్చగొట్టి మాట్లాడుకుంటే చివరికి అబాస్ పాలైపోతారు. ప్రజలు చులకనా భావంతో చూస్తారు. ఎందుకంటే ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మధ్య సంబంధాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇక్కడ పిల్లని అక్కడ పిల్లవాడిని ఇక్కడ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది వియ్యంకులు ఉన్నారు. సో మీరు విద్వేషాలు రెచ్చగొట్టాలన్నా అక్కడ జరిగేది కాదు, చెడిపోయేది కాదు. సో ఫైనల్గా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఏం పీకుతారు అనేది నేను మీకు క్లారిటీ ఇచ్చినట్టున్నాను. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.